ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనకు 6 యూనిట్స్ అయిపోయినాయి కదా. సో 7th యూనిట్ కాకుండా మనము ఆల్రెడీ 6th యూనిట్లో మనకు లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఆ లాంగ్ క్వశ్చన్స్ మన 8 మార్క్స్ కవర్ అయినాయి కదా. సో మనం ఈరోజు ఏంటంటే ఆ 7th యూనిట్లో మనకు 4 మార్క్స్ ఉంటాయి. కాకపోతే మనము ఇంకోటి లాంగ్ యూనిట్స్ మనం కంప్లీట్ చేద్దాం. ఈ లాంగ్ యూనిట్స్ మనం కంప్లీట్ చేస్తే మనకు 8 మార్క్స్ క్వశ్చన్ మనకు చేతిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 8th యూనిట్ వచ్చేసి డోలనాలు. ఇంకా మనకి 8 మార్క్స్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అవునా, ఇదైతే 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఆస్పిరేషన్స్ సో ఇలా మనకు కంపల్సరీ ఆల్రెడీ మన పనిశక్తి సిద్ధాంతాల నుంచి పనిశక్తి సామర్థ్యం నుంచి ఓకేనా, పనిశక్తి సామర్థ్యం ఇంట్లోకి 8 మార్క్స్ రావడం జరిగింది కదా. సో అదేవిధంగా ఈ డోలాకి కూడా మనకి 8 మార్క్స్ మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకు 3 లాంగ్ క్వశ్చన్లలో 2 లాంగ్ క్వశ్చన్లు అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకొక లాంగ్ క్వశ్చన్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం నుంచి ఉంటుంది. అది కూడా మనము ఇందులోనే కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఫస్ట్ మనము డోలనాలు ఈ చాప్టర్లో మనకు ఫస్ట్ అంటే డోలనం అంటే ఏంటి, మరి అసలు ఆసిలేషన్స్ అంటే ఏంటి, అది ఆసిలేషన్స్ అంటారు. సో ఆ డోలనాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో మన టాపిక్స్ వచ్చేసి ఈరోజు మనము చర్చించే సబ్ టాపిక్ చూసుకున్నట్టయితే డోలనం, నెక్స్ట్ డోలన చలనం, నెక్స్ట్ కంపన చలనం, నెక్స్ట్ కంపన పరిమితి, కంపన పరిమితి, నెక్స్ట్ పౌనఃపున్యం, ఓకేనా, పౌనఃపున్యం, నెక్స్ట్ ఆవర్తన చలనం, నెక్స్ట్ ఆవర్తన కాలం, ఆవర్తన కాలం, నెక్స్ట్ వచ్చేసి హరాత్మక చలనం, నెక్స్ట్ సరళ హరాత్మక చలనం, నెక్స్ట్ లఘులోలకం, అదేవిధంగా లఘులోలకం లఘులోలకం, నెక్స్ట్ సెకండ్ లోలకం, నెక్స్ట్ సెకండ్ లోలకం, ఈ విధంగా మనము సర్కారు తెలిసినట్టు ఈ విధంగా ఈ టాపిక్స్ మనం చూద్దాం. ఓకేనా. సో ఈ టాపిక్స్ చూసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ మనము మనకు వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్ టాపిక్ మనకి వెళ్ళిపోదాం. మనకి నేను వచ్చేసి ఈ టాపిక్స్ ఈ 2 టాపిక్స్ మనం 8 మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ 2 క్వశ్చన్ల మీద మనకు ఎక్కువగా క్వశ్చన్ రైజ్ జరుగుతుంది. సలహాత్మక చలనం అంటే ఏంటి, అదేవిధంగా లఘులోలకం అంటే ఏంటి, వీటి మీద మనకు అవకాశం అనేది రావడం జరుగుతుంది. వీటి రావడానికి ముందు వీటి యొక్క ఇంట్రడక్షన్ అనేది మనము చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మనము డోలనం అంటే ఏంటి, డోలన చలనం అంటే ఏంటి, మరియు కంపన డోలనం అంటే ఏంటి, డోలన చలనం, అదేవిధంగా కంపన చలనం అంటే ఏంటి, అదేవిధంగా కంపన పరిమితి అంటే ఏంటి, పౌనఃపున్యం అంటే ఏంటి, ఆవర్తన చలనం, ఆవర్తన కాలం, హరాత్మక చలనం, సరళాత్మక చలనం, లఘులోలకం, సెకండ్లో ఈ టాపిక్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటిది డోలనం. సో డోలనం అంటే ఏంటంటే డోలనం అంటే ఏదైనా ఒక వస్తువు లేదా ఒక కణం, ఏంటిది ఏదైనా ఒక వస్తువు లేదా కణం ఒకసారి ముందుకు వెనుకకు ఏంది ఒకసారి ముందుకు వెనుకకు చలించినట్టయితే దాన్ని ఏమంటున్నామంటే డోలనం. ఆ వస్తువు డోలనం చేసింది అని అంటున్నాం. ఓకేనా. డోలనం అంటే ఏమంటున్నాము, ఏదైనా ఒక వస్తువు అంటే ఏదైనా ఒక వస్తువు ఏం చేస్తుంది, ఒకసారి ముందుకు లేదా వెనుకకు అంటే ఒక దాని యొక్క వస్తువు లేదా కణం ఏం చేస్తుంది, ఆ ఉన్న ప్లేస్ నుంచి ఏం చేస్తుంది, ముందుకు
లేదా వెనుకకు కదిలినట్టయితే, ఒక వస్తువు ముందుకు వెనుకకు కదిలినట్టయితే అక్కడ ఆ వస్తువు ఏం చెందిందామంటాము, డోలనం అని అంటాం. అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు తీసుకుంటాం, బాల్ కానీ తీసుకుంటాం. సో దాన్ని మనము ఒక దారం కట్టి మనం ఒకసారి ఇట్లా ముందుకు పెట్టినాం, దారం కట్టి ఒకసారి బిగించి ఒకసారి ఇట్లా ముందుకు నింపినాం, మళ్ళీ ఏం మళ్ళీ అనేది రాదు. అంటే ఆ వస్తువు ఏం చేస్తుంది, ముందుకు పోయి ఎందుకు వచ్చినట్టయితే దాన్ని ఏమంటాము, డోలనం, ఆస్కిలేషన్ అంటారు. ఓకేనా, డోలనం అంటారు. మరి ఈ డోలనంలో నెక్స్ట్ ఏమంటున్నాము, డోలన చలనం. ఏంటిది, డోలన చలనం. అంటే డోలనం ఎప్పుడు జరుగుతుంది, ఒక వస్తువు లేదా కణం అనేది ముందుకు వెనుకకు కదలడం అంటే ఆ వస్తువు ఏం చేస్తుంది, దానిలో కొంచెం ఆ వస్తువు అనేది వైబ్రేషన్ అంటే కొంచెం కంపించడం జరుగుతుంది. ఆ కంపించడాన్ని ఏమంటామంటే పౌనఃపున్యం అంటాం. ఓకేనా, సో అంటే డోలనంలో ఆ వస్తువు యొక్క పౌనఃపున్యం తక్కువగా ఉంటే, ఏంటిది, ఆ వస్తువు యొక్క పౌనఃపున్యం తక్కువగా ఉంటే, ఏ వస్తువు అయితే డోలనం చేస్తుందో, ఏంటిది, ఏదైనా ఒక వస్తువు ముందుకు వెనుకకు వెళ్తుందన్న అంటే దాని యొక్క ఒక బిందువు నుంచి ఏం చేస్తుంది, అది ముందుకు వెనుక పోవడం లేదా కంపించడం లేదా చేసినట్టయితే దాన్ని ఏమంటున్నాము, డోలనం అంటున్నాము. మరియు డోలన చెల్లడం అంటే ఏమంటున్నాము, ఎప్పుడైతే వస్తువు డోలనం చెందుతుందో ఆ డోలనం చెందినప్పుడు ఆ వస్తువు యొక్క పౌనఃపున్యం, ఏంటిది, పౌనఃపున్యం తక్కువగా ఉన్నట్టయితే, ఏదైనా వస్తువు లేదా కణం యొక్క పౌనఃపున్యం తక్కువగా ఉన్నట్టయితే అలాంటి చలనాన్ని ఏమంటున్నామంటే డోలన చలనం అంటున్నాం. ఏమంటున్నాము, డోలన చలనం. డోలన చలనం అంటే ఏమంటున్నాము, ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం తక్కువగా ఉన్నట్టయితే, ఎట్లుండాలో పౌనఃపున్యం ఎట్లుండాలో తక్కువగా ఉన్నట్టయితే ఆ యొక్క చలనాన్ని ఏమంటారు, డోలన చలనం అంటారు. డోలన చలనం అంటారు. సో అంటే డోలనం అంటే ఒక వస్తువు ముందుకు వెళ్ళినట్టయితే దాన్ని డోలనం అంటారు. మరి డోలన చలనం అంటే వస్తువు ముందుకు వెళ్ళినట్టయితే అది కొంత పౌనఃపున్యం కలిగి ఉంటుంది. అయితే ఆ వస్తువు యొక్క డోలనం చెందే వస్తువు యొక్క పౌనఃపున్యం తక్కువగా ఉన్నట్టయితే, అలాంటి చలనాన్ని మనము డోలన చలనం అంటున్నాం. మనం డోలన చలనానికి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు తీసుకున్నాం. ఓకేనా, ఆ చెట్టు యొక్క కొమ్మని తీసుకున్నట్టయితే గాలి వచ్చినట్టయితే ఏమవుతుంది, గాలి తీసినప్పుడు ఏమవుతుంది, కొమ్మ ఆటోమేటిక్గా ఊగడం జరుగుతుంది కదా. అంటే ఆ యొక్క ఏం చేస్తుంది, కొమ్మ మామూలుగా ఎట్లుంటుంది, గాలి రానప్పుడు ఏమవుతుంది, స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే గాలి వచ్చినప్పుడు గాలి యొక్క బలంతో ఏం చేస్తుంది, ఒక కొమ్మ అనేది కొంచెం ముందుకు వెనుకకు లేదా పైకి కిందికి అనేది ఊగడం జరుగుతుంది. సో అక్కడ ఆ యొక్క కొమ్మ యొక్క పౌనఃపున్యం ఏ విధంగా ఉన్నదంటే తక్కువగా ఉన్నది. సో పౌనఃపున్యం అక్కడ ఆ కొమ్మ యొక్క పౌనఃపున్యం ఎట్లా ఉంది, తక్కువ ఉంది. అలాంటి చలనాన్ని ఏమంటున్నాము, డోలన చలనం అంటాము. డోలన చలనానికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక చెట్టు యొక్క కొమ్మ గాలికి ఊగినట్టయితే అప్పుడు ఆ కొమ్మ యొక్క చలనాన్ని ఏమంటున్నాము, డోలన చలనము. సో ఆ కొమ్మ యొక్క పౌనఃపున్యం ఎట్లుంటుందంటే తక్కువ ఉంటుంది. ఇలాంటి చలనాన్ని మనము డోలన చలనం. ఎగ్జాంపుల్, ఒక చెట్టు కొమ్మ గాలికి ఊగడం, లేదా ఉయ్యాలలో ఉన్న వ్యక్తి ఉయ్యాల ఊగడం. సో ఉయ్యాల తీసుకున్నట్టయితే ఉయ్యాల ఏం చేస్తుంది, ఊగుతుందా లేదా. సో ఉయ్యాల ఒక ఏం చేస్తుంది, ముందుకు వెనుకకు అనేది ఊగుతుంది కదా. ఇది కూడా ఈ యొక్క చలనాన్ని కూడా ఏమంటున్నాము, డోలన చలనం అంటున్నాం. సో ఇందులో కూడా పౌనఃపున్యం అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ యొక్క చలనాన్ని కూడా ఏమంటున్నాము, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉయ్యాల చలనాన్ని తీసుకోవచ్చు. ఇంకా ఒకటి తీసుకోవాలంటే లఘుయోగం యొక్క చలనం మనకు నెక్స్ట్ టాపిక్ వస్తుంది. లఘుయోగం యొక్క చలనం కూడా ఏమవుతుంది, డోలన చలనం అవుతుంది. ఈ విధంగా ఏంటి డోలన చలనం అంటే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యము తక్కువగా ఉన్నట్టయితే అలాంటి చలనాన్ని మనము డోలన చలనం అంటున్నాము. డోలన చలనానికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక చెట్టు కొమ్మ గాలికి ఊగినట్టయితే ఆ యొక్క చెట్టు కొమ్మ ఊగడం అనేది కూడా దీనికి ఎగ్జాంపుల్, డోలన చలనానికి ఎగ్జాంపుల్. అదేవిధంగా ఉయ్యాల ఊగడం కూడా దీనికి ఎగ్జాంపుల్, డోలన చలనానికి ఎగ్జాంపుల్. ఈ విధంగా డోలన చలనాన్ని తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకేంటి లఘులోకం యొక్క చలనం కూడా ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, డోలన చలనానికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో డోలన చలనానికి ఎగ్జాంపుల్ ఏంటి, చెట్టు కొమ్మ ఉండడం,
కంపన చలనం. ఏంటిది? కంపన చలనం. సో ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం అంటే డోలనం చెందినటువంటి ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం ఎంత ఉంటుంది? తక్కువగా ఉంటే మనం డోలన చలనం అన్నాం కదా. అదేవిధంగా కంపన చలనం అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం ఎక్కువగా ఉన్నట్టయితే ఏంటిది? ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం ఎట్లుండాలా? ఎక్కువగా ఉన్నట్టయితే అలాంటి చలనాన్ని ఏమంటున్నాము? కంపన చలనము అని అంటున్నాము. అంటే ఎట్లుంటుంది? ఒక వస్తువు యొక్క చలనం ఏ విధంగా ఉంటుంది? సో ఒక వస్తువు యొక్క పౌనఃపున్యము ఎక్కువగా ఉన్నట్టయితే ఆ చలనాన్ని ఏమంటారు? కంపన చలనం అంటారు. కంపన చలనం. సో ఇక్కడ కంపన చలనం కంపన చలనం అని అంటున్నాము. పౌనఃపున్యం తక్కువ డోలనం అంటే వస్తువు డోలనం చెందినట్టయితే అంటే వస్తువు ముందుకు వెళ్తున్నట్టయితే దాని డోలనం యొక్క పౌనఃపున్యం తక్కువగా ఉన్నట్టయితే డోలన చలనం అంటున్నాము. కంపన చలనం అంటే వస్తువు యొక్క పౌనఃపున్యం ఎట్లుండాలా? ఎక్కువగా ఉండాలా. అలాంటి చలనాన్ని అంటున్నాము కంపన చలనం అంటున్నాము. సో కంపన చలనాన్ని ఎందులో చూస్తామంటే సంగీత వాయిద్యాలు తీసుకున్నట్టయితే సంగీత వాయిద్యాల్లో ఆ తంత్రి చేసేటటువంటి చలనం ఏ చలనం అంటే కంపన చలనము. ఏంటిది? సంగీత వాయిద్యాలలో తంత్రి చేసే చలనం. ఈ తంత్రికి పౌనఃపున్యం ఎట్లా ఉంటుందంటే గరిష్టంగా ఉంటుంది. పౌనఃపున్యం ఎట్లా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఉయ్యాల చలనం చెట్టు కూడా దానిలో పౌనఃపున్యం ఎట్లా ఉంటుంది? తక్కువ ఉంటుంది. కాబట్టి అది డోలన చలనం అయింది. కంపన చలనం అంటే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం ఎట్లుండాలా? ఎక్కువగా ఉన్నట్టయితే అటువంటి చలనాన్ని కంపన చలనం అంటున్నాము. మరి కంపన చలనానికి ఎన్నో చూడొచ్చు అంటే సంగీత వాయిద్యాలలో తంత్రి చేసే ఒక చలనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు కంపన చలనం. మరి తంత్రి చేసే చలనం అంటే సంగీత వాయిద్యాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము గిటార్ తీసుకున్నాం. గిటార్ లాగా ఏమవుతుంది? మనకు చిన్న ఒక తీగ తీసుకొని దాని యొక్క బిగించడం జరుగుతుంది. సో మనం ఒక్కసారి మీటినట్టయితే అది ఒకటేసారి ఎక్కువ కంపనం చేస్తుంది. ఎక్కువ కంపనం చేస్తుందంటే అక్కడ పౌనఃపున్యం దాని పౌనఃపున్యం ఎట్లుంటుంది? గరిష్టంగా ఉంటుంది. సో పౌనఃపున్యం ఎక్కువ ఉందంటే ఆ చలనం అనేది కంపన చలనం. ఈ విధంగా ఒక గిటార్ కావచ్చు, ఓకేనా, వీణా కావచ్చు, వయలిన్ కావచ్చు, వీటన్నిటికీ ఏముంటుంది? ఒక తీగతో బిగించబడి ఉంటాయి. ఆ తీగ యొక్క చేసే తంత్రి అనేది ఆ యొక్క సంగీత వాయిద్యాల్లో గిటార్ లేదా తర్వాత వీణా కానీ ఇలాంటి వాటిల్లో ఆ యొక్క మనకు తీగ అనేది బిగించడం జరుగుతుంది. ఆ తీగ అంటే తంత్రి అంటే ఆ తీగ చేసే కంపనం ఎట్లా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. అంటే దాని యొక్క పౌనఃపున్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటాము? ఆ సంగీత వాయిద్యాలు చేసే తంత్రి చేసే చలనాన్ని ఏమంటాము? కంపన చలనం అంటున్నాము. దీనికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు? గిటార్ కానీ, వయలిన్ కానీ, ఓకేనా, వీణ కానీ, వీటన్నిటి కూడా దీని యొక్క తీగ చేసే చలనం అనేది కంపన చలనానికి ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. సో పౌనఃపున్యం అంటే ఈ విధంగా అంటే మనము ఆ వస్తువు యొక్క పౌనఃపున్యం తగ్గుతుంది, పెరిగితే కంపన చలనము, తక్కువ డోలన చలనం అని చెప్తుంది. మరి ఇంకోటి కంపన పరిమితి. మరి ఇక్కడ తీగ ఏం చేస్తుంది? కంపిస్తుందా లేదా? అంటే తీగ మనం ఒక్కసారి ఇట్లా మీటినట్టే ఏమవుతుంది? ఈ విధంగా తీరుకున్నట్టు ఏమవుతుంది? వైబ్రేషన్ ఏమవుతుంది? ఒకసారి ఇట్లా మీటినట్టు తీగ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాగదీసిన రబ్బర్ తీసుకొని ఒక్కసారి దాన్ని ఇట్లానండి ఏం చేస్తుంది? ఒక్కసారి దానికి మొత్తం వైబ్రేషన్స్ అవుతుంది, అంటే కంపనాలు జరుగుతుంది. సో అలా కంపన చెందినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కంపన చెందింది, ఈ విధంగా అంటే ఇటు కంపన చెందింది, ఇటు కంపన చెందింది. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది? మెల్లగా తగ్గడం జరుగుతుంది. తగ్గి మళ్ళీ ఏమవుతుంది? విరామ స్థితికి రావడం జరుగుతుంది. ఇటు కూడా మెల్లగా తగ్గకుండా ఏం చేస్తుంది? విరామ స్థితి రావడం జరుగుతుంది. ఈ విధంగా విరామ స్థితికి రావడం జరుగుతుంది. ఒక తీగ తీసుకున్నట్టయితే కంపించినట్టయితే రబ్బర్ లేదా తీగ కంపించింది. ఎక్కడైతే ఈ తీగ యొక్క కంపించిన కంపన అంటే తీగ కంపన చెందుతుంది అంటున్నాం కదా, ఎక్కడైతే తీగ యొక్క గరిష్ట స్థానాంశం అంటే ఈ తీగ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు కంపిస్తుంది, మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ ఇటు కంపిస్తుంది, ఇటు వస్తుంది. అంటే ఎక్కడ గరిష్టంగా ఉంది? ఇక్కడ గరిష్టంగా ఉంది కదా. సో ఈ యొక్క గరిష్ట స్థానాంశాన్ని ఏమంటామంటే కంపన పరిమితి అంటాం. నెక్స్ట్ ఏంటి? మనము డోలమైనది, డోలన చలనమైనది, కంపన చలనమైనది. నెక్స్ట్ కంపన పరిమితి అంటే ఎక్కడైతే తీగ లేదా ఇంకేదైనా ఒక వస్తువు లేదా ఒక కణం ఏంటిది ఎక్కడైతే కంపిస్తుందో ఆ కంపించినప్పుడు ఆ కంపించడంలో దాని యొక్క గరిష్ట స్థానభ్రంశాన్ని ఎక్కడ
యొక్క తీగ గరిష్టంగా పోతుందో అక్కడ గరిష్ట స్థానాంశాన్ని ఎక్కడైతే దాని యొక్క స్థానం గరిష్టంగా స్థానాంశం చెందుతుందో ఆ గరిష్ట స్థానాంశాన్ని మనము కంపన పరిమితి అని అంటున్నాము. ఓకేనా? కంపన పరిమితి అంటే లేదు, గరిష్ట స్థానాంశాన్ని కంపన పరిమితి. మనం ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఈ విధంగా ఉంది. నేను ఏం చేస్తున్నా దీన్ని ఒకసారి నెట్టిన నెట్టిన ఇటు వెళ్ళి ఇటు వస్తుంది కదా. సో అంటే గరిష్టంగా ఇటుపోయి ఇటుకు వస్తుంది. అంటే ఇక్కడ ఇక్కడ కంపన పరిమితి అయితే గరిష్ట ఈ యొక్క స్థానాంశాన్ని ఏమంటున్నాము కంపన పరిమితి అంటున్నాము. సో అంటే ఒక కణం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక రబ్బర్ కావచ్చు, ఒక తంత్రి కావచ్చు, ఏ వస్తువైనా కంపించినప్పుడు ఆ కంపించడంలో అప్పుడు ఎక్కడైతే దాని స్థానాంశం గరిష్టంగా స్థానాంశం ఎక్కడైతే దాని యొక్క గరిష్ట స్థానాంశం ఉంటుందో దాన్ని ఏమంటున్నాము కంపన పరిమితి అని అంటున్నాము. ఈ విధంగా నెక్స్ట్ అనేది కంపన పరిమితి మనం చూడవచ్చు. అంటే డోలం నెక్స్ట్ కంపనం అంటే కంపిస్తుంది. సో కంపించడంలో దాని గరిష్ట స్థానాంశం ఏమంటున్నాము కంపన పరిమితి అనేది కంపన పరిమితిగా తీసుకున్నాం. సో గరిష్ట స్థానాంశం ఏమంటున్నాము కంపన పరిమితి అంటారు. సో మనం ఇక్కడ ఆల్రెడీ ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం తక్కువ ఉంటే ఆ చలనాన్ని డోల చలనం మరి పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే కంపన చలనం తెలుసుకున్నాం కదా. మరి అసలు పౌనఃపున్యం అంటే ఏంటి? నెక్స్ట్ ఏంటి పౌనఃపున్యం అంటే పౌనఃపున్యం అంటే ఏంటి? అంటే పౌనఃపున్యం అంటే ఏంటో ఒక వస్తువు డోలన చేస్తుంది అంటే కదా, ఒక వస్తువు డోలన చేస్తుంది. సో అంటే ఒక వస్తువు కంపన చేస్తుంది లేదా అంటే ఒక వస్తువు కంపించినప్పుడు లేదా డోలన చేసినప్పుడు ఏం చేస్తుంది? వాటి యొక్క పౌనఃపున్యాలు ఉంటాయి. మరి పౌనఃపున్యం అంటే ఏంటి అంటే ఒక వస్తువు ఒక సెకండ్లో చేసే డోలనాల సంఖ్యను, ఒక వస్తువు లేదా ఒక కణం ఒక సెకండ్లో చేసే డోలనాల సంఖ్యని ఏమంటున్నాము పౌనఃపున్యము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు కొమ్మ ఒక సెకండ్కి ఒక డోలన చెందింది అనుకో, ఒక సెకండ్కి ఒక డోలన చేస్తే దాని పౌనఃపున్యం ఏమైంది? ఒకటైంది. అదేవిధంగా కంపన చలనం ఒక సెకండ్కు దాని యొక్క కంపనాలన్నీ ఒక 10 అనుకున్నాం అనుకో, దాని పౌనఃపున్యం ఏమవుతుంది? 10. అంటే దాని పౌనఃపున్యం అనేది 10. అంటే ఒక సెకండ్లో చేసే డోలన సంఖ్యలను లేదా కంపనాలను ఏమంటున్నాము పౌనఃపున్యము అంటున్నాము. సో పౌనఃపున్యం అంటే ఒక వస్తువు లేదా ఒక కణం ఒక సెకండ్లో చేసే డోలనాల సంఖ్యని ఏమంటున్నాము పౌనఃపున్యము అంటున్నాము. పౌనఃపున్యము అంటాము. సో పౌనఃపున్యం దేంతో సూచిస్తారంటే న్యూతో సూచిస్తారు. దీని సింబల్ ఏంటంటే 1/t. దీని యొక్క ప్రమాణాలు హెడ్జెస్తో చూస్తారు. పౌనఃపున్యం ప్రమాణాలు అనేది హెడ్జెస్. ఓకేనా? హెడ్జ్ అనే శాస్త్రవేత్త కాబట్టి దీనికి హెడ్జెస్ ఈ విధంగా పౌనఃపున్యాన్ని తెలుస్తారు. న్యూతో సూచిస్తారు. న్యూ 1/t అంటే ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యనే ఏమంటారు? ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యనే పౌనఃపున్యం అంటారు. ఈ విధంగా అదే ఒక సెకండ్లో చేసే డోలనాల సంఖ్యనే ఏమంటారు? పౌనఃపున్యము అని అంటారు. ఈ విధంగా ఏంటి పౌనఃపున్యం అంటే ఈ విధంగా అయిపోతుంది. 1/t. సో పరిమాణాలు వచ్చేసి హెడ్జెస్. నెక్స్ట్ వచ్చేది ఆవర్తనము చలనం. మనకు అందులో ఉంది ఆవర్తనం అంటే నిర్దిష్ట కాలంలో పునరావృతమయ్యే చలనాన్ని ఆవర్తన చలనము అంటారు. పునరావృతం ఆవర్తనం అంటే తిరిగి రావడం. ఓకేనా? ఆవర్తనం అంటే తిరిగి ఎప్పుడైనా నిర్దిష్ట కాలంలో అంటే దానికి ఒక టైం ఉండదు. ఒక గంటకి ఇక్కడికి వెళ్ళి ఒక వస్తువు బయలుదేరిందంటే బస్సు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు ఇక్కడికి వెళ్ళి బయలుదేరిందనుకో. సో గంట తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? ఆ బస్సు అక్కడికి రీచ్ అయ్యి మళ్ళీ తిరిగి ఏమొస్తుంది? మళ్ళీ ఆ యొక్క బస్ డిపో అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి బయలుదేరిన హైదరాబాద్ బస్సు ఒక 7 hours 8 hours హైదరాబాద్ పోయిందంటే ఓకేనా? మళ్ళీ అంటే మొత్తం 6 గంటలలో మళ్ళీ తిరిగి ఏమొస్తుంది? మళ్ళీ ఆదిలాబాద్కి రావడం జరుగుతుంది. అంటే దానికి కొంత సమయం అనేది ఉంది. సో నిర్దిష్ట
కాలంలో అయితే అది పోవడం జరుగుతుంది. అంటే పోయి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా పోయి తిరిగి అంటే నిర్దిష్ట కాలం అంటే ఒక టైంలో తిరిగి రావడం అన్నమాట. సో అది ఏమంటున్నా ఆవర్తన చలనం అంటే నిర్దిష్ట కాలంలో ఒక వస్తువు యొక్క లేదా ఒక కణం యొక్క చలనము పునరావృతమయ్యే చలనాన్ని అంటే మళ్ళీ తిరిగినటువంటి చలనాన్ని మనము ఆవర్తన చలనము అని అంటున్నాము. నిర్దిష్ట కాలంలో సో ఇక్కడ ఆవర్తన చలనం అంటే నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట కాలం లేదా సమయంలో పునరావృతమయ్యే చలనాలను ఆవర్తన చలనం అంటారు. ఏమంటారు? ఆవర్తన చలనం అంటారు. సో ఆవర్తన చలనానికి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగడం. సూర్యుడి చుట్టూ ఎట్లా గ్రహాలు తిరుగుతాయి? ఒక రౌండ్ తిరుగుతాయి, మళ్ళా కొంత టైం అవుతుంది, మళ్ళా తిరుగుతాయి. అంటే అవి పునరావృతం అవుతున్నాయా అవుతలేవా? అంటే కొంతకాలం తర్వాత ఆ యొక్క చలనం అనేది పునరావృతం అవుతుంది. అలాంటి చలనాలు ఏమంటున్నాము? ఆవర్తన చలనం అంటారు. ఇంకో రకంగా తెలుసుకోవాలంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడం. దేనికి ఎగ్జాంపుల్? ఆవర్తన చలనానికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆవర్తన చలనం తీసుకున్నట్టయితే ప్రతి డోలన చలనము ఆవర్తన చలనం అవుతుంది. ఏంటిది? ఇక్కడ చూడండి, నోట్ ఇక్కడ గమనిక ఏంటిదంటే ప్రతి డోలన చలనము ఏ చలనం అవుతుంది? ఆవర్తన చలనం అవుతుంది. కానీ ప్రతి ఆవర్తన చలనము డోలన చలనం కాదు. అంటే మనం తీసుకున్నటువంటి ఏ ఒక ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డోలన చలనాలు తీసుకున్న ఉయ్యాల ఊగడం, అదేవిధంగా చెట్టు కొమ్మ ఊగడం, ఇవన్నీ కూడా ఏమైంది? ఆవర్తన చలనం అయితే ఎందుకు ఇటు పోతుంది, ఇటు అంటే ఊగుతుంది, ఉయ్యాల ఒకసారి అటు పోతుంది, మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ ఇటు పోతుంది, కొంత టైంలో ముందుకు పోతుంది, వెనుక పోతుంది. అంటే ఆ యొక్క కొంత టైంలో ఏమవుతుంది? ఆ యొక్క చలనం అనేది పునరావృతం అవుతుందా అవుతలేదా? సో కాబట్టి ప్రతి డోలన చలనం ఏమవుతుంది? ఆవర్తన చలనం అవుతుంది. కానీ ప్రతి ఆవర్తన చలనం ఏం కాదు, డోలన చలనం అనేది కాదు. ఓకేనా? ప్రతి ఆవర్తన చలనం అనేది ఏంటిది? డోలన చలనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏంటిది సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, అది డోలన చలనం అవుతుందా? దాని కొనపని తక్కువ ఉండదు. కాబట్టి ప్రతి ఆవర్తన చలనం డోలన చలనం కాదు, కానీ ప్రతి డోలన చలనం ఏంటి? ఆవర్తన చలనం అనేది అవుతుంది. ఈ విధంగా ఆవర్తన చలనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆవర్తన కాలం టీ. ఆవర్తన కాలం దీంతో చూస్తాము, క్యాపిటల్ టీతో చూస్తాము. ఒక డోలనం చేయటం పట్టు కాలాన్ని ఏంటిది? ఒక డోలనం చేయటం పట్టు కాలాన్ని ఏమంటున్నాము? ఆవర్తన కాలం అంటారు. ఆవర్తన కాలము T = 2π ఒమేగా. ఇక్కడ ఒమేగా అనేది కోణీయ వేగం అవుతుంది, క్యాపిటల్ T అనేది ఆవర్తన కాలం అవుతుంది. సో ఆవర్తన కాలం అనేది ఒక డోలనం చేయటం పట్టు కాలాన్ని ఏమంటున్నాము? ఆవర్తన కాలం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కణము ఏం చేస్తుంది? ముందుకు పోతుంది, వెనక పోతుంది కదా. సో అంటే ఇక్కడ ఒక డోలనం చేస్తుంది కదా. సో ఇక్కడ డోలనం చేయడానికి కొంత టైం పడుతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 సెకండ్లు ఒక 1 సెకండ్ ఒక డోలనం చేయడానికి 1 సెకండ్ పట్టిందంట. సో ఈ 1 సెకండ్ ఏంటంటే ఇక్కడ ఆవర్తన కాలం క్యాపిటల్ T గా తీసుకుంటాము. అంటే ఒక డోలనం చేయటకు పట్టు కాలాన్ని ఏమంటాము? ఆవర్తన కాలం అంటాము. ఆవర్తన కాలం క్యాపిటల్ T గా సూచిస్తాము. సో క్యాపిటల్ T ఏమని తీసుకోవచ్చు? 2π ఒమేగా తీసుకోవచ్చు. ఇక్కడ ఒమేగా అంటే అవుతుంది, క్యాపిటల్ T అనేది ఆవర్తన కాలం అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఆవర్తన కాలం. నెక్స్ట్ హరాత్మక చలనము. ఏంటిది? హరాత్మక చలనం. హరాత్మక చలనం ఏంటంటే ఏదైనా ఒక కణము లేదా ఒక వస్తువు స్థిర బిందువు నుండి అంటే దాని యొక్క స్థిర బిందువు నుండి ముందుకు లేదా వెనుకకు ఏంటిది హరాత్మక చలనం అనేది ఏదైనా ఒక వస్తువు తన స్థిర బిందువు నుండి ఏం చేస్తుంది? ముందుకు లేదా వెనుకకు చేసినటువంటి చలనాన్ని ఏమంటారు? హరాత్మక చలనము అంటారు. అంటే ఒక వస్తువు తీసుకున్నట్టుగా ఏం చేస్తుంది? దాని యొక్క స్థిర బిందువు అంటే దాని యొక్క ఏదైతే స్థిర బిందువు ఉందో దాని యొక్క స్థిర బిందువు నుంచి ఏం చేస్తుందంట? ముందుకు వెనుకకు చలనం చేసినట్లయితే దాన్ని మనము
హరాత్మక చలనము అని అంటారు. నెక్స్ట్ ఏంటిది సరళ హరాత్మక చలనము. ఏంటిది సరళ హరాత్మక చలనము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరళ హరాత్మక చలనము సో మనకు దీని మీద 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి ఏంటిది సరళ హరాత్మక చలనం డెఫినేషన్ మంచిగా వినండి. సో సరళ హరాత్మక చలనం అంటే ఏదైనా ఒక వస్తువు లేదా ఏదైనా ఒక కణము ఏమైతుంది దాని యొక్క స్థిర మాధ్యమిక బిందువు నుండి ఏదైనా ఒక వస్తువు లేదా కణము దాని యొక్క స్థిర మాధ్యమిక బిందువు నుండి ఏం చేస్తుంది ముందుకు వెనుకకు ఏంటిది ముందుకు వెనుకకు రేఖాగమనం చెందినట్టయితే ఏంటిది ఏదైనా ఒక వస్తువు లేదా ఒక కణము ఏం చేస్తుంది దాని యొక్క స్థిర మాధ్యమిక బిందువు నుంచి ఏం చేస్తుంది ముందుకు వెనుకకు రేఖాగమనం చెందినట్టయితే సో దాని యొక్క త్వరణము దాని యొక్క స్థిర మాధ్యమిక బిందువు నుండి దాని యొక్క స్థానభ్రంశానికి ఎట్లుంటుందంటే అనులోమానుపాతంలో ఉంటుంది. దాని యొక్క స్థానభ్రంశానికి ఎట్లుంటుంది అనులోమానుపాతంలో ఉంటుంది. మరియు ఎల్లప్పుడూ ఆ త్వరణం ఆ స్థిర మాధ్యమిక బిందువు వైపుకే ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని ఈ యొక్క నియమాన్ని ఏమంటున్నాము సరళ హరాత్మక చలనం అంటున్నాము. ఒకసారి మనం చూద్దాము క్లియర్గా. సో ఇక్కడ మనం ఒక కణం తీసుకున్నాం. ఓకేనా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఒక కణం తీసుకున్నాం. సో ఈ కణం ఏం చేస్తుంది ఇది స్థిర మాధ్యమిక బిందువు దీని యొక్క మాధ్యమిక బిందువు ఇది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తుంది ముందుకు వెనుకకు వెళ్తుంది. ఎక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఇటు రేఖాగమనం అంటే ముందుకు పోతుంది మళ్ళా ఇక్కడికి ఒక డోలనం చేస్తుంది. అంటే ఈ విధంగా పోతుంది మళ్ళీ ఏం చేస్తుంది ఈ విధంగా వెనుకకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏం చేస్తుంది ఒక రేఖాగమనం చేస్తుంది. ఎట్లా తన స్థిర మాధ్యమిక బిందువు నుండి చేస్తుంది ఒక రేఖాగమనం చేస్తుంది. సో ఒక రేఖాగమనం చేసినట్టయితే సో ఈ స్థిర మాధ్యమిక బిందువు వద్ద ఈ కణం యొక్క త్వరణం ఏదైతే ఎందుకంటే ఏంటిది ముందుకు పోయడం ఏం చేసినప్పుడు డోలనం చేస్తున్నాం కదా. సో అప్పుడు డోలనం చేసినప్పుడు ఈ వస్తువుకి ఏముంటుంది త్వరణం ఉంటుంది. నెక్స్ట్ స్థానభ్రంశం ఉంటుంది. ఎక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఏముంటుంది స్థానభ్రంశం. ఇక్కడికి ఇది స్థానభ్రంశం అంటే మాధ్యమిక బిందువు నుండి ఇటు కదులుతుంది ఇక్కడ నుంచి రైట్ సైడ్ కదులుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి కదులుతుంది. సో ఈ మాధ్యమిక బిందువు వద్ద ఉన్నటువంటి త్వరణం ఏంటిది ఏ. సో ఏ ఎక్కడ ఉంటుందంట త్వరణం ఏ అంటే ఈ స్థానభ్రంశానికి అంటే ఈ స్థానభ్రంశానికి ఎట్లుంటుందంట అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే త్వరణము ఎట్లుంటుంది సో ఇక్కడికి స్థానభ్రంశం ఉంటుంది. ఇటు స్థానభ్రంశం ఇక్కడ కూడా ఇటు స్థానభ్రంశం x అనుకుంటాం. సో ఏ ప్రపోర్షనల్ టు ఏంటిది స్థానభ్రంశానికి ఎట్లుంటుంది అనులోమానుపాతంలో ఉంటుంది. ఏంటిది అనులోమానుపాతంలో ఉంటుంది. ఏ ప్రపోర్షనల్ టు -x. ఈ మైనస్ అనేది ఏంటంటే వ్యతిరేకతను తెలియజేస్తుంది. ఎందుకు మరి వ్యతిరేకతను తెలియజేస్తుంది నేను డెఫినేషన్ చెప్తున్నా ఇక్కడ తన స్థిర మాధ్యమిక బిందువు నుంచి అటు ఇటు కదిలినప్పుడు ఏం చేస్తుంది ముందుకు వెనుక కదిలినప్పుడు అందులో ఉన్నటువంటి త్వరణము ఆ యొక్క స్థిర మాధ్యమిక బిందువు నుండి ఎట్లుంటుందంట ఆ యొక్క ఏదైతే కణం యొక్క స్థానాంశం ఉంటుందో స్థానాంశానికి అనులోమానుపాతంలో ఉంది. ఆ త్వరణం ఎల్లప్పుడూ ఎటువైపు పనిచేస్తుంది ఆ యొక్క మాధ్యమిక బిందువు వైపుకే పనిచేస్తుంది. ఎట్లుంటుంది త్వరణం అనేది ఒకవేళ ఒక కణం ముందుకు వెనుక వెళ్ళినట్టయితే రేఖాగమనం జరిగినట్టయితే అలాంటప్పుడు ఆ సమయంలో ఏం చేస్తుంది అందులో నుండి త్వరణము దాని స్థానభ్రంశానికి ఎట్లుంటుంది అనులోమానుపాతం. అంటే స్థానభ్రంశం పెరిగితే త్వరణం పెరుగుతుంది, స్థానభ్రంశం తగ్గితే త్వరణం తగ్గుతుంది. అనులోమానుపాతంలో ఉంటుంది. మరియు ఏంటిది ఎల్లప్పుడూ ఆ త్వరణం ఎటు సైడ్ ఉంటుంది దాని యొక్క మాధ్యమిక బిందువు వైపుకే పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్థానభ్రంశం ఎటుంది కదా. సో స్థానభ్రంశం ఎటుంటే త్వరణం ఎటు పనిచేస్తుంది ఇటు ఉంటుంది. ఏ ఎటు పనిచేస్తుంది ఇటు. ఓకేనా ఏ ఫర్ ఎగ్జాంపుల్ స్థానభ్రంశం ఎటుంది ఇటు స్థానభ్రంశం ఎటుంది. సో స్థానభ్రంశం ఎటుంటే త్వరణం ఎటు పనిచేస్తుంది తన మాధ్యమిక బిందువు వైపుకే
ఇటు సైడ్ కూడా స్థానాభ్రంశం ఇటు ఉంటే దాని త్వరణం ఎక్కువ చేస్తుంది. ఈ విధంగా దాని యొక్క మాధ్యమిక బిందువు వైపు పనిచేస్తుంది. ఈ విషయాన్ని ఏంటిది సరళ హరాత్మక చలనము అంటారు. ఇక్కడ ఏ ప్రమోషనల్ మైనస్ ఎక్స్ అంటారు. ఇక్కడ త్వరణం స్థానభ్రంశము మనం సాధారణంగా ఎక్స్ తీసుకుంటే ఎక్స్, వై తీసుకుంటే వై, ఏ తీసుకుంటే అది ఓకేనా. సో స్థానభ్రంశం అనేది ఎక్స్. ఇక్కడ రుణ గుర్తు ఏంటిది వ్యతిరేకతను తెలియజేస్తుంది. వ్యతిరేకతను తెలియజేసేది మైనస్ అనేది వ్యతిరేకత అనేది తెలియజేస్తుంది. ఈ విధంగా ఏంటిది ఒక సరళాత్మక చలనం ఒక డెఫినిషన్ విధంగా చెప్పొచ్చు. సో ఒక కణము సరళాత్మక చలనం అంటే దాని x ఆఫ్ t ఈక్వల్ టు అంటే cos ఒమేగా t ప్లస్ పై దాని యొక్క సరళాత్మక చలనంగా దీని యొక్క సమీకరణం అనేది తీసుకుంటాము. అంటే ఏదైనా ఒక కణం లేదా వస్తువు సరళాత్మక చలనం నుంచి x ఆఫ్ t ఈక్వల్ cos ఒమేగా t ప్లస్ పైగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సరళాత్మక చలనం తీసుకున్నాం. మరోసారి సరళాత్మక చలనం అనేది ఏదైనా ఒక వస్తువు లేదా ఒక కణం తన స్థిర మాధ్యమిక బిందువు నుండి అంటే తన స్థిర మాధ్యమిక బిందువు నుండి ముందుకు వెనుకకు రేఖాగమనం చెందినట్టయితే అందులోని త్వరణం ఆ స్థిర మాధ్యమిక బిందువు నుండి దాని యొక్క స్థానభ్రంశానికి ఎట్లుంటుంది అనులోమానుపాతంలో ఉండి మరియు ఆ యొక్క త్వరణం ఎటువైపు ఉంటుంది దాని స్థిర మాధ్యమిక బిందువు వైపే ఉంటుంది. ఈ విషయాన్ని ఏమంటున్నాము సరళ హరాత్మక చలనం అంటున్నాము. సో మనకు దీని యొక్క ఫార్ములా అనేది ఏ మైనస్ ఎక్స్. మైనస్ అనేది ఇక్కడ రుణ గుర్తును తెలియజేస్తుంది. అంటే దాని యొక్క వ్యతిరేకతను తెలియజేస్తుంది. అంటే త్వరణం అనేది స్థానభ్రంశానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే త్వరణానికి లేదా స్థానభ్రంశం అనేది వ్యతిరేకంగా ఉంటుంది అనేది మనకు ఆ మైనస్ ఎక్స్ అనేది మనం ఈ విధంగా చూడగలుగుతాం. ఈ విధంగా సరళ హరాత్మక చలనం అని అంటారు. నెక్స్ట్ ఏమంటే లఘులోలకము మరియు సకల లోలకం ఉంటుంది. లఘులోలకం అంటే ఏం లేదు, ఏదైనా ఒక భారరహితమైనటువంటి మొదట సరళాత్మక చలనం. నెక్స్ట్ లఘులోలకం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. లఘులోలకం అంటే ఏం లేదమ్మా ఒక భారరహితమైనటువంటి సన్నని పుర్రెని దారాన్ని తీసుకొని దాన్ని ఒక చివర బిగించి మరియు రెండవ చివర దానికి ఒక లోహం గోళాన్ని బిగించినట్టయితే దాన్ని ఏమంటున్నాము లఘులోలకం అని అంటున్నాము. ఈ లఘులోలకం నుంచి మనం క్లియర్గా మనకు ఈ లాభపక్షం కావడం జరుగుతుంది. దాని గురించి చెప్తాం. ఫస్ట్ లఘులోలకం అనేది ఏం లేదు, భారరహితమైన సన్నని పుర్రెని దారాన్ని ఒక చివర బిగించి మరియు రెండవ చివర ఒక లోహం గోళాన్ని కట్టినట్టయితే సో ఈ అమెరికన్ ఏమంటున్నాము లఘులోలకం అని అంటున్నాము. సో నెక్స్ట్ ఏంటి సెకండ్ లోలకం అంటే కూడా మనం అందులోనే వస్తుంది. సో అదేవిధంగా లఘులోలకం పొడవు అంటే కూడా అయితే మనం ఏదైతే బిగించినామో అంటే ఒక దారాన్ని బిగిస్తున్నాం కదా, ఆ బిగించినటువంటి ఒక ఆధార బిందువు నుంచి ఆ గోళాన్ని బిగించినటువంటి ఆ యొక్క ఎండికి మధ్య గల దూరాన్ని లఘులోలకం పొడవు అంటారు. దాని గురించి కూడా క్లారిటీగా మనము లాభపక్షం దీని యొక్క లాభపక్షం చదువుతున్నాం. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ లోలకం కూడా మనకు అందులోనే వస్తుంది. సో దాని గురించి మనం ఆ యొక్క లాభపక్షం చదువుతున్నాం. ఈ విధంగా ఈరోజు మనం చేసే టాపిక్ డోలం అంటే ఒక వస్తువు ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని డోలం అంటాము. డోల చలనం అంటే సింపుల్గా పౌనపుణ్యం తక్కువగా ఉన్నటువంటి చలనాన్ని ఏంటి పౌనపుణ్యం ఎట్లుండాలా తక్కువగా ఉండాలి. ఎట్లుండాలా పౌనపుణ్యం ఎట్లుండాలా తక్కువగా ఉన్నటువంటి చలనాన్ని ఏమంటున్నాము డోల చలనం అంటారు. పౌనపుణ్యం ఎక్కువగా ఉన్నటువంటి చలనాన్ని ఏమంటున్నాము కంపన చలనం అంటారు. పౌనపుణ్యం డోల చలనానికి ఎగ్జాంపుల్ ఉయ్యాల చలనం, కంపన చలనానికి ఎగ్జాంపుల్ ఏంటి సంగీత వాద్యంలో కంపెనీ చలనం. నెక్స్ట్ కంపన పద్ధతి అయితే ఎక్కడైతే ఆ యొక్క వస్తువు కంపిస్తుందో ఆ కంపెనీలో గరిష్ట స్థానభ్రంశాన్ని ఏంటి గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటున్నాము కంపన పరిమితి అంటాము. పౌనపుణ్యం అంటే న్యూరికల్ 1 సెకండ్లో చేసే డోల సంఖ్యను ఏమంటున్నాము పౌనపుణ్యం అంటున్నాము. నెక్స్ట్ ఆవర్తన చలనం అంటే నిర్దిష్ట సమయంలో పునరావృతమయ్యే చలనాన్ని ఏమంటున్నాము ఆవర్తన చలనం అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సూర్యుని చుట్టూ భూమి తిరగడము, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడము, కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్ తిరగడము. సో ఆవర్తన చలనం అంటే ప్రతి డోలన చలనం ఆవర్తన చలనం అవుతుంది, కానీ ప్రతి ఆవర్తన చలనం అనేది డోలన చలనం కాదు. ఇది ఆవర్తన కాలం అంటే ఒక డోలన చక్రం పాటు కాలం అంటాం, ఆవర్తన కాలం అంటాం. అనాత్మక చలనం అంటే స్థిర మాధ్యమిక బిందువు నుండి ముందుకు వెళ్ళకపోయేదాన్ని ఆ మాధ్యమిక బిందువుని అనాత్మక చలనం. సరళాత్మకం అంటే మాధ్యమిక బిందువు నుండి ముందుకు వెళ్తూ ఏంటిది ఒకనొక దాని యొక్క త్వరణం అనేది ఏంటిది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది, దాని స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు